Hi guys, welcome to Anuveda Kitchen World. Today baby food recipe పాలకూర రైస్. ఈ ఫుడ్ ని మీరు 1 to 3 years బేబీస్ వరకు పెట్టొచ్చు. ఫస్ట్ పాలకూర తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. 1/2 కప్ రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ అల్యూమినియం కుక్కర్ని నేను వీడియో కోసం మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇలాంటి కుక్కర్ని మీరు ఇంట్లో బేబీ కోసం మాత్రం యూస్ చేయొద్దు. స్టీల్ కుక్కర్ మాత్రమే వాడండి. ఫస్ట్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పాలకూర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పెసరపప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత రైస్ వేసుకొని మిక్స్ చేసుకోండి. పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 4 విజిల్స్ తర్వాత మూత తీసి స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫుడ్ని లంచ్ ఆర్ డిన్నర్లో పెట్టచ్చు. ఈ ఫుడ్ని మీరు 1 year బిలో పిల్లలకి పెట్టాలి అనుకుంటే గ్రైండ్ చేసి పెట్టచ్చు. ఇలాంటి ఫుడ్ని చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చల్లగా అయిపోయిందని అస్సలు హీట్ చేయకండి. ఒకసారి బేబీకి కుక్ చేసిన ఫుడ్ని మళ్ళీ అస్సలు హీట్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.